శంతను మహారాజు యొక్క వంశం విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఆయనే ధృతరాష్ట్రు, పాండు, విదురులకు జన్మనిచ్చి శంతనుడి సంతానాన్ని విస్తరింపజేశాడు. తన యొక్క మాయాశక్తితో, యోగంతో సంతానాన్ని ఇచ్చాడు. అంతటి ఆ మహాత్ముడు శిష్య సమేతంగా జనమేజయుడు చేస్తున్న యజ్ఞశాలకు వచ్చి దేవతల మధ్యలో కూర్చున్న ఇంద్రుడిలాగా ఋత్వీకులతో కూర్చున్న జనమేజయుడిని చూశారు. జనమేజయుడు వ్యాసుల వారి రాకను గమనిస్తూనే, ఎందుకని వ్యాసులంటే మహావిష్ణువే కదా, వెంటనే పైకి లేచి అందరితోనూ కలిసి ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు. విష్ణు స్వరూపమే ఆయన. నేను తట్టుకోలేక చెప్తున్నాను, ఇంకా ముందు వస్తుంది. వ్యాస మహర్షికి జనమేజయుడు ఆసనాన్ని ఏర్పాటు చేసి మహర్షిని పూజించాడు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయాలను గోవును ఇచ్చి గౌరవించాడు. ఆ పూజకు వ్యాసుడెంతో సంతోషించాడు. జనమేజయుడు ఆయన వద్ద కూర్చొని క్షేమాన్ని అడిగాడు. వ్యాస మహర్షి కూడా ఎంతో సంతోషంగా అతడి క్షేమ సమాచారాలను అడిగాడు. తర్వాత అక్కడి వారందరూ వ్యాసుని పూజించారు. వ్యాసుడు అందరినీ గౌరవించాడు. తరువాత జనమేజయుడు చేతులు జోడించి ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు కౌరవులను పాండవులను ప్రత్యక్షంగా చూశారు. వారి చరిత్రను మీ నోట వినాలని ఉంది. వారు సత్కర్మలు ఆచరించే పుణ్యాత్ములు, రాగద్వేషాలు లేనివారు. అటువంటి వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది? సమస్త ప్రాణుల వినాశానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది? మనస్సులో ఇష్టం లేకపోయినా నా పితామహులంతా దైవం చేత ప్రేరేపించబడి ఇంతటి మహాయుద్ధం చేసుకొని ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఆ భారత గాథను ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు అని ప్రార్థించాడు. వ్యాస మహర్షి తన దగ్గరే కూర్చున్న వైశంపాయనుడే శిష్యుడితో ఇలా అన్నాడు. వైశంపాయనుడనే శిష్యుడితో ఇట్లా అంటున్నాడు, వైశంపాయన, పూర్వము కౌరవ పాండవులకు ఎలా భేదం కలిగిందో అదంతా కూడా నా నుంచి నువ్వు విన్నది విన్నట్లుగా చెప్పు అని ఆజ్ఞాపించాడు. శిష్యుడికి చెప్పాడు, ఏమి విన్నావో నువ్వు చెప్పు, నాతో వినింది నువ్వు చెప్పు. కురూణాం పాండవానాంచ యథాభేదో భవత్పురా తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తః శృతవానసి. వైశంపాయనుడు గురువు మాట పాటించాడు. జనమేజయుడికి అక్కడ ఉన్న వారికి మహాభారత కథ చెప్పడానికి ఉపక్రమించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ముందుగా మనస్సు, బుద్ధి ఏకాగ్రతలతో మా గురువుగారైన వేదవ్యాస మహర్షులను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ మహాభారత కథని మనం వినాలంటే గురువుకి నమస్కారం చేసి మనశుద్ధంగా కూర్చోవాలి. మహాభారత కథ గురువు ముఖ్యమైన వినటము ఉపదేశము అన్నారు. కథను మొదలుపెట్టాడు అంటే వైశంపాయనుడు మనస్సు, బుద్ధి ఏకాగ్రతలతో మా గురువుగారైన శ్రీ వేదవ్యాస మహర్షులకు నమస్కరిస్తున్నాను. ఇక్కడున్న బ్రాహ్మణులను, విద్వాంసులను గౌరవిస్తున్నాను. సకల లోకాలలోనూ ప్రసిద్ధి చెందినవాడు, బుద్ధిమంతుడు, మహాత్ముడు అయిన నా గురువు యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా చెబుతాను. ఆయన అభిప్రాయం ఇప్పుడు నాకెంత చెప్పమని చెప్పారు అది మాత్రమే. ఓ జనమేజయ మహారాజా, ఈ భారత కథ వినటానికి నువ్వు యోగ్యుడివి. యోగ్యుడు అయిపోయాడు. ఇప్పుడు ముదిమనుడు కదా, భారతానికి ముదిమనుడు కదా, ఉత్తమ పురుషుడివి నువ్వు.
గురుముఖతః వెలువడిన ఈ కథ నీ వంటి వాడికి చెప్పటానికై ఉత్సాహపరుస్తుంది. నాకు ఉత్సాహం వస్తుంది. కౌరవ పాండవుల మధ్య విభేదాలు రావటానికి గల కారణాలను, రాజ్యం కోసం జూదమాడటం గురించి, ప్రపంచ వినాశకరమైన యుద్ధం గురించి నీకు చెబుతాను. పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు. అతి కొద్ది కాలంలోనే వారు ధనుర్వేదంలో పండితులయ్యారు. వారి శక్తి యుక్తుల తేజస్సును, బలాన్ని, ఇక్కడ బాగా వినండి మీరు, వారి శక్తి యుక్తులను, తేజస్సును, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రజలకు ఇష్టులై ఉండటాన్ని, అన్ని విధాలుగాను వారి ధన, కీర్తి, సంపదలు వృద్ధి చెందటాన్ని చూసి కౌరవులు ఓర్వలేకపోయారు. ఇక్కడ ప్రారంభమైంది. అంటే ఈ కథ ఈర్ష్యతో కలిగినటువంటిది. ఇప్పుడు మనకి కొంచెం ఈర్ష్యను కొంచెం పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఈర్ష్య వచ్చిందంటే సర్వనాశనం, మీకు తెలుసు కదా. వారికి ఈర్ష్య కలిగింది. ఏమిటి ఇంతగా మాకన్నా ఎక్కువ వీళ్ళు ముందు వెళుతున్నారే? అప్పుడు క్రూరుడు అయినటువంటి క్రూరుడు, దుర్మార్గుడు, దురుడు, దుష్టుడు, దురాచారుడు దుర్యోధనుడు ఆహా ప్రవేశించాడు. రెండవ కర్ణుడు వచ్చాడు, డుమ్ 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 శకుని వచ్చాడు. కలిసి పాండవులను తమ అదుపులో ఉంచుకోవాలనుకున్నారు వీళ్ళంతా. వీళ్ళు కలిసి పాండవులను ఎప్పుడూ తమ కంట్రోల్లో చేసుకోవాలని. వీళ్ళ ముగ్గురు పన్నాగం వీళ్ళది. కర్ణుడిది కానీ, దుర్యోధనుడిది కానీ, శకుని, ఆ శకుని నుంచే వచ్చిన తాపత్రయం. వీళ్ళు ఒక పన్నాగం పొందారు. అంటే ఎందుకంటే పాండవులు అంత ముందు వెళుతున్నారు అన్ని కార్యక్రమాల్లోనూ. దేశం నుంచే బయటకు గెంటడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు వీళ్ళు ఇక్కడ ఉంటే కదా, వెళ్ళిపోతే మంచిది కదా. కొంతమందికి చాలా కడుపు మండుతుంది. ఆ కడుపు మంటతో సేవ సరిగా చేయలేరు కూడా. అంటే న్యాయం, ధర్మం సరిగా ఆచరించలేరు. దుర్యోధనుడు ఎప్పుడూ శకుని ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. దుర్యోధనుడు చాలా పెద్ద శరీరం గలవాడు. దుర్యోధను తలకాయలో ఉండేది శకుని బుద్ధి, అంతే. ఆ బుద్ధి అంతా శకుని ఆడిస్తుంటాడు. దుర్యోధనుడు ఏమీ లేదు. ఆ దుష్టుడు రాజ్యం కోసమని పలు రకాల ఉపాయాలతో పాండవులను బాధించాడు. ఆ పాపాత్ముడు భీముడికి విషాన్నం పెట్టించాడు. కానీ భీముడు అన్నంతో పాటుగా విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు. ఆయన అటువంటి వాడు భీముడు. మరొకసారి భీముడు గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి బంధించి గంగలోకి త్రోసేశాడు. ఏమీ తెలియని వాడిగా అమాయకుడిగా రాజ్యానికి వెళ్ళాడు. భీముడి నీటిలోకి పడగానే నిద్ర నుండి లేచాడు. అక్కడ బంధాలను తెంచుకొని గంగ నుండి పైకి వచ్చి ఇంటికి వచ్చాడు. ఎంత ఘోరకృత్యం చేసినా దుర్యోధనుడి బుద్ధి మారలేదు. ఎలాగైనా భీముడిని చంపాలనుకున్నాడు. అప్పటి నుంచే ప్రారంభం. బుద్ధి వచ్చినప్పటి నుంచే ప్రారంభమైపోయింది. తర్వాత వీళ్ళు ఎందుకు ఈ పంచపాండవులు ఇంటికి వచ్చారు అనటానికి అంతా ఇంకా మీకు నిదానంగా మహాభారతం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఊరికి సూక్ష్మంగా చెప్పుకొని వెళుతున్నారు. మహాభారతం సూక్ష్మంగా చెప్తాం. అంటే ముఖ్యమైనటువంటి ఈర్ష్య ఘట్టం ఇది అన్నమాట. నాకు చాలా నచ్చింది. ఆ ఈర్ష్య ఘట్టం నేను చెప్పుకొని వస్తున్నాడు. అది లేదు అక్కడ. నేను చెప్తున్నా మీకు ఈర్ష్య ఉంటే ఏమవుతారని. ఒకనాడు భీముడు నిద్రిస్తూ ఉండటాన్ని చూసి భీముడి ప్రతి అవయవం మీద కాలసర్పాలతో కరిపించాడు. అయినా భీముడు మరణించలేదు. ఆయన వరప్రసాదుడు. ఇలా కౌరవులు చేస్తున్న చెడు పనులను, చెడు ఆలోచనలు బుద్ధిమంతుడైనటువంటి విదురుడికి తెలుసు. అందుచేత వారు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోనూ విదురుడు పాండవులను విడిపించటానికై సిద్ధంగా ఉండేవాడు.
వాళ్ళకి బుద్ధి చెప్పి చెప్పి చాలైపోయి కొనకు వీళ్ళని విడిపిస్తూ ఉండేవాడంతే. వారి ప్రయత్నం విఫలం చేయటానికి అప్రమత్తంగా ఉండేవాడు. స్వర్గస్థో జీవలోకస్య యథాశక్రః సుఖావహః పాండవానాం తథా నిత్యం విదురోపి సుఖావహః. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు నిత్యము జీవలోకానికి సుఖాన్ని కలిగించేటట్లుగా విదురుడు నిత్యము పాండవులకు సుఖాన్ని కలిగించేవాడు అని ఇక్కడ. కౌరవులు అనేక కుటిలమైనటువంటి ఉపాయాలను పన్ని పాండవులను రహస్యంగాను చంపలేకపోయారు, బహిరంగంగాను చంపలేకపోయారు. భవిష్యత్తులో జరిగే ఘటనల కోసము దైవమే వారిని రక్షించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఈ పాండవులు చావటమే లేదని దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో కలిసి తీవ్రంగా ఆలోచించాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని వారణావతంలో ఒక లక్క ఇల్లును కట్టించాడు. లక్క అంటే మేనంతో తయారు చేసినటువంటిది, మోంబత్తి అంటామే, దాంతో తయారు చేసినటువంటి శాకాన్ని కరిగిపోతుంది. తన పుత్రులకు మాత్రమే ప్రియం కలగాలి, రాజభోగాలను ఇంకా అనుభవించాలనేటువంటి కోరిక గల ధృతరాష్ట్రుడు పాండవులను రాజ్యం నుంచి బయటికి పంపాడు. పాండవులు కుంతితో కలిసి బయలుదేరి ఆ సమయంలో విదురుడు వారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. పాండవులు వారణావతం అనేటువంటి నగరానికి చేరి నివసించారు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం అక్కడ 1 సంవత్సర కాలం ఉన్నారు. ఆ సమయంలో పురోచనుడు అనేటువంటి మంత్రి పాండవుల నుంచి మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు, ఏది మంచిదో చెడ్డదో. విదురుడి హెచ్చరికను గుర్తుపెట్టుకున్నటువంటి పాండవులు సొరంగాన్ని తవ్వుకొని లక్క ఇంటికి నిప్పు పెట్టి అర్ధరాత్రి సమయంలో తల్లితో కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆ రాత్రి సమయంలో హిడింబుడనేటువంటి రాక్షసుడిని సంహరించారు. ఆ హిడింబుడి సోదరి హిడింబి భీముడి భార్య అయ్యింది. వారికి ఘటోత్కచుడు పుట్టాడు. తర్వాత పాండవులు కౌరవులకు భయపడి అక్కడి నుంచి ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మచారులుగా జీవించారు. తల్లితో పాటుగా ఒక బ్రాహ్మణుడింటిలో నివసించసాగారు. ఆ ఏకచక్రపురంలో బకుడనే రాక్షసుడున్నాడు. అతన్ని భీముడు చంపి ఆ పురవాసులకు శాంతి చేకూర్చాడు. తర్వాత పాండవులు పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతోందని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి ద్రౌపదిని భార్యగా పొందారు. అక్కడ 1 సంవత్సరం కాలం ఉండి హస్తినాపురానికి చేరుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముడు వారితో ఇలా చెప్పారు: నాయనా, మీ సోదరుల మధ్య విరోధం రాకూడదు, అందుచేత మీరు ఖాండవ ప్రస్థంలో ఉండండి, మీకు అదే మంచిదని మేము భావిస్తున్నామన్నారు. పాండవులు వారి మాటను పాటించి స్నేహితులతోనూ రత్నరాసులతోనూ ఖాండవ ప్రస్థానికి వెళ్ళారు. అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు. ఎంతోమంది రాజులను వశం చేసుకున్నారు. ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని పాటిస్తూ క్షమను కలిగి ఉంటూ శత్రువులను అణచివేస్తూ జీవించారు. భీముడు తూర్పు దిక్కును, అర్జునుడు ఉత్తర దిక్కును, నకులుడు పడమట దిక్కును, సహదేవుడు దక్షిణ దిక్కును జయించారు. ఇలా పాండవులు సమస్త భూమండలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక కారణంతో ధర్మరాజు అర్జునుడి అడవికి పంపాడు. అర్జునుడు ఒక 13 నెలల పాటు అడవిలో నివసించాడు. ఆ సమయంలో ద్వారకకు వెళ్ళి కృష్ణుణ్ణి కలిశాడు. అక్కడ సుభద్రను భార్యగా పొందాడు. తర్వాత ఖాండవ ప్రస్థానికి తిరిగి వచ్చి కృష్ణుడితో కలిసి అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరిచాడు. కృష్ణుడు తోడుండగా అర్జునుడు ఆ పనిని సులభంగా శ్రమ లేకుండా చేశాడు. అందుకు అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి గాంధీవం అనేటువంటి ధనస్సు, అక్షయంగా బాణాలు గల అంబుల పొది, కపిధ్వజం గల రథాన్ని ఇచ్చాడు.
ఖాండవ వనం కాలిపోతున్నప్పుడు అర్జునుడు మయుడనే రాక్షసుడిని రక్షించాడు. దానికి మయుడు సంతోషించి అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి సభాభవనాన్ని నిర్మించి కూడా ఇచ్చాడు. దానిపై దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు మనస్సులో ఆశపడ్డాడు. శకుని సహకారంతో మాయాద్యూతంలో ధర్మరాజును మోసగించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కలిపి మొత్తం 13 సంవత్సరాలు బయటకు పంపాడు. 14వ సంవత్సరంలో పాండవులు తమ రాజ్యాన్ని తమకిమ్మని అడిగారు. దుర్యోధనుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా వారి మధ్య యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది అనటానికి ఇంత చెప్పారు. ఏదో కొట్టుకున్నారు అని చెప్పడానికి వీలు లేదు కదా, ఇంత చెప్పాల్సి వచ్చింది. యుద్ధానికి నాంది ఎట్లా జరిగింది అని. ఇదంతా కూడా ముందు రాబోతుంది మనకు. ప్రతిదీ దీంట్లో క్వశ్చన్స్ దండిగున్నాయి. అది ఎందుకు వచ్చింది, లక్క ఇంటికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎందుకు కాలేదు, ఇవన్నీ దండిగా వస్తుంది. అర్జునుడు ఎందుకు వెళ్ళాడు, అర్జునుడికి ఇంకేం జరిగింది, ఒక్కటొకటి కాదు, దండిగా ఇవన్నీ క్వశ్చన్సే. మీరు అనుకుంటే పాండవులు శత్రుపక్షంలోని రాజులను, దుర్యోధనుణ్ణి చంపి తాము పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందారు. ఇలా సునాయాసంగా స్వధర్మాన్ని పాటించే పాండవులకు కౌరవులకు మధ్య ఏర్పడిన భేదం వల్ల ఎంతోమంది రాజులు వధించబడ్డారు, పాండవుల విజయం పొందారు అన్నాడు వైశంపాయనుడు. మొత్తం భారతం అంతా వినకపోతే ఇదంతా ఇంత మాత్రం విన్నా కూడా చాలు అని చెప్పుకున్నాం. రావటాని కోసం చెప్పారు, తర్వాత మీకు చెప్తాను. మహాభారత మహిమ. జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ వైశంపాయన మహర్షి, ఇది మహాభారత కథ అని చాలా సంగ్రహించి సూక్ష్మంగా చెప్పారు. ఆ కురువంశీయుల కథ విచిత్రమైన విషయాలతో కూడి ఉంది కదా, దానిని పూర్తిగా వినాలని నాకు కుతూహలంగా ఉంది. వారి కథ చెప్పటానికి నువ్వే తగినవాడివి. మా పూర్వీకుల ఘన చరిత్రను వింటుంటే నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా వినాలనిపిస్తుంది. నతత్ కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః అవధ్యాన్ సర్వశో జగ్నుః ప్రశస్యంతే చ మానవైః. ధర్మాత్ములైన పాండవులు శత్రువులందరినీ చంపేశారు. ఆ పనిని ప్రజలందరూ మెచ్చుకున్నారు. అంటే అదేదో చిన్న కారణం కాదు, చాలా పెద్ద కారణమే ఉండవచ్చు. నిరపరాధులైనటువంటి పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కష్టాలను ఎలా సహించారు, ఎందుకు ఓర్పు వహించారు? ఆ దుర్మార్గులు పెట్టే కష్టాలను భరిస్తూ 10,000 ఏనుగుల బలం కలిగి ఉండి, బాహుబలాన్ని కలిగి ఉండి కూడా భీముడు కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకున్నాడు? ఎందుకది? ఆ దుర్మార్గులు పెట్టే బాధలు భరిస్తూ తన క్రోధనేత్రాలతోనే వారిని దహించి వేయగల శక్తి కలిగి ఉండి కూడా ద్రుపదపుత్రిక అయినటువంటి ద్రౌపది వారిని ఎందుకు దహించలేదు? ఆ దుర్మార్గుల చేత బాధించబడుతూ అట్లా ఉన్నా కూడా భీమార్జునుడు, నకుల సహదేవులు ద్యూత వ్యసనం గల ధర్మరాజు వెనుక ఎలా వెళ్ళగలిగారు? ఆయనను ఎలా అనుసరించగలిగారు? ఎందుకు ధర్మరాజు వెంటనే ఉన్నారు? ధర్మదేవుడి కుమారుడే ధర్మరాజు. ఆయనకు ధర్మం తెలుసు. అంతటి ఆయన కష్టాలు సహించటానికి తగినవాడు కాదు. కానీ ఆ దుర్మార్గులు పెట్టే కష్టాలను ఎందుకు సహించాడు ఆయన? అంత మహానుభావుడు. కథంచ బహుళాసేనాః పాండవః కృష్ణసారథిః అస్యన్నేకో నయత్ సర్వాః పితృలోకం ధనంజయః. కృష్ణుడు సారథిగా ఉండగా పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కడే అసంఖ్యాకమైనటువంటి శత్రుసేనులను పితృలోకానికి ఎలా పంపించగలిగాడు? శత్రుసేనులంతా కూడా
ఓ తపోధన, వైశంపాయన మహర్షి ఆ మహారథులంతా ఏమేమి చేశారో ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా నాకు చెప్పండి అని ప్రార్థించారు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, జాగ్రత్తగా విను. ఈ పవిత్రమైన కథ చాలా విస్తారమైనది. దానిని క్రమంగా చెబుతాను. వ్యాస మహర్షి అభిప్రాయాన్ని పూర్తిగా చెబుతాను. ఆయన 1,00,000 శ్లోకాలతో పుణ్యాత్ములైనటువంటి పాండవుల కథను చెప్పాడు. య ఇదం శ్రావయేద్విద్వాన్ ఏ చేదం శృణుయిర్నరాః తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. ఈ కథను వినిపించిన విద్వాంసుడు, విన్న మానవులు ఇద్దరు కూడా బ్రహ్మలోకం చేరి దేవతా సమానులవుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.